రామాయణ ప్రమోషన్స్ లో చాలా అంటే చాలా బిజీగా కనిపిస్తున్నాడు రణబీర్. ఇదే ప్రమోషన్స్ లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రివీల్ చేస్తూ వచ్చాడు. అన్ని సినిమాల గురించి చెబుతున్నాడు, కానీ యానిమల్ సీక్వెల్ గురించి మాత్రం మాట్లాడటం లేదు. దీంతో యానిమల్ 2 ఆగిపోయిందా అనే డౌట్ బాలీవుడ్ లో మొదలైంది. రామాయణం ప్రాజెక్టుకు ముందు రణబీర్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఎంతో ప్రత్యేకంగా యానిమల్ సీక్వెల్ గురించి చెప్పుకొచ్చేవాడు. ఒక దశలో బాగా ఉత్సాహంతో యానిమల్ 3 కూడా ఉంటుందని చెప్పాడు. అలాంటి హీరో ఇప్పుడు రామాయణం ప్రమోషన్స్ లో మాత్రం యానిమల్ 2 పేరెత్తకపోవడంతో అసలు సీక్వెల్ ఉంటుందా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. రామాయణం తర్వాత రణబీర్ కపూర్ కనిపించే ప్రాజెక్టుల్లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తోన్న లవ్ అండ్ వార్ మూవీ గురించి ఉంది, కానీ సందీప్ వంగా డైరెక్ట్ చేయాల్సిన యానిమల్ 2 గురించి లేదు. దీంతో వంగాకు రణబీర్ కు మధ్య ఏమైనా క్లాషెస్ వచ్చాయా అని బీ టౌన్ వర్గాల్లో డౌట్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం సందీప్ వంగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో మూవీ రిలీజ్ ఉంది. ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ ప్రకారం అయితే యానిమల్ 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ఇటీవల సందీప్ వంగా మహేష్ బాబు కాంబో సెట్ అయిందని టాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. యానిమల్ 2 పై రణబీర్ సైలెన్స్ నేపథ్యంలో వంగా బాబు ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయిందా అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.